హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ ఫుడ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం వంకాయ కూర ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఒక పెనం తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, ఇంకొక 1 టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని అందులో ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి, లేదంటే మాడిపోతుంది. అది లో ఫ్లేమ్లో ఊరికే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. దాని తర్వాత వాటిని చల్లారబెట్టాలి. కొంచెం ఇట్లా బ్లాక్ కలర్ అయిన తర్వాత అయ్యేదాకా వెయిట్ చేసుకుని తర్వాత వాటిని చల్లారబెట్టాలి. ఇంకొక మిక్సీ గ్రైండర్లో కొన్ని ఎండుమిరపకాయలు, ఒక ఫుల్ క్లోవ్ వెల్లిపాయలు, తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ కారం, ఆ తర్వాత ఇందాక మనం పల్లి మిక్స్చర్ని వేసి దాన్ని గ్రైండ్ చేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేయండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 బ్రింజాల్స్, నేనైతే 2 తీసుకున్నాను. బ్రింజాల్స్ 2 తీసుకొని వాటిని మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. నేను 2 ఆనియన్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ప్యాన్ని ఇట్లా హీట్ చేసి వాటర్ వేసి దాన్ని క్లీన్ చేసేసి మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసి ఆల్మోస్ట్ ఆనియన్స్ ఇంకా వంకాయలు 2 కలిపి వేసాను. వేసి వాటిని మంచిగా కలిపి మూత పెట్టేసి ఒక 5 minutes అవి కొంచెం దగ్గరకు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అందులో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మళ్ళీ కలిపాను. ఆ తర్వాత మూత పెట్టి ఇంకొక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచాను అనమాట. తర్వాత ఈ బ్రింజాల్స్ అన్నీ మెత్తగా అయిన తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పల్లీది, ఆ పేస్ట్ ఇందులో వేసేసాను అనమాట. ఇది మెయిన్గా బ్యాచిలర్స్ కోసమే ఈ రెసిపీ అనేది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయింది. జస్ట్ ఆనియన్స్, బ్రింజాల్, కొంచెం మన ఇంట్లో పప్పులు ఏవైనా ఉంటే అవి కలిపి వేసేసుకోవడమే. మళ్ళీ వాటిని కలిపేసి మూత పెట్టి ఒక 2 minutes ఉంచాను అంతే. మెయిన్గా ఈ ఛానల్లో ఇది నా ఫస్ట్ వీడియో. సో మీరు డెఫినెట్గా మీకు వచ్చే వీడియోస్ అన్నీ బ్యాచిలర్స్ని ఉద్దేశించి, ఎందుకంటే నేను కూడా అంత పెద్ద స్పెషలిస్ట్ కాదు. నేను కూడా యూట్యూబ్లో చూసి నాకు నచ్చినట్టుగా కొన్ని మోడిఫికేషన్స్ చేసి నేర్చుకున్నాను అనమాట. తర్వాత వాటర్ వేస్తే నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ అన్నం కూడా నేను మార్నింగ్ వండిన అన్నం సాయంత్రం తింటున్నాను అనమాట. మంచిగా కలుపుకొని ఆనియన్ వేసుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని మంచిగా తినేసేయండి. కడుపు నిండా తినండి, హ్యాపీగా ఉండండి. బాయ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.